హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా బోటి పచ్చడి పట్టుకుందామా. నిలవ పచ్చడి చాలా బాగుంటుంది. బోటి పచ్చడికి ముందు బోటి క్లీన్ చేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. దగ్గరికి బాగా వాటర్ లేకుండా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను శుభ్రంగా ఉడకబెట్టేసుకున్నాను. చాలా బాగుంటుంది బోటి పచ్చడి. ఎవరైనా చేయకపోతే చూసి చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకపెట్టాను. మీరు కూడా అలా ఉడకబెట్టుకోండి. గట్టిగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ పోసి కుక్కర్లో మూత పెట్టి 3-4 విజిల్స్ రానివ్వండి, మెత్తబడిపోతుంది. అప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను. పచ్చడికి ఎంత నూనె కావాలో అంత పోసుకున్నాను. నాకైతే ఒక 3 గరిటెలు నూనె పోసుకున్నాను. పచ్చడికి నూనె ఎక్కువ ఉండాలి కదా, నూనె ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చడి తొందరగా పాడవదు. నూనె కాగిన తర్వాత ఈ ముక్కలు వేసి మనం వేపుకుందాం. నూనె వేడెక్కింది. మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటి వేసుకుందాం. మొత్తం వేసేసుకోవాలి. మెత్తగా ఉండండి. బోటి పేలి మీద పడుతుంది, అందుకని చూసారా మీద పడుతుంది. స్లోగా వేసుకోండి, కంగారు ఏం లేదు. ఇది బాగా వేగాలి. చికెన్ ముక్కలు వేగుతాయి కదా చికెన్ పచ్చడికి, అలా చేసుకోవాలి. అలానే మరి గట్టిగా చేసుకోకూడదు, బబుల్ గమ్ సాగినట్టు సాగిద్ది. ఒక మాదిరిగా చేసుకోవాలి. నేను చూపిస్తాను, అలా చేసుకోండి. బోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం పట్టినా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం చికెన్ పచ్చడి ప్రాసెస్సే, మీకు చూస్తే అర్థమైపోద్ది. కలుపుతూ ఉండాలి, అడుగు అంటుకుంటుంది లేకపోతే ఆయిల్లో. ఇంకా కొంచెం వేగాలి. కొంచెం వేస్తే ముక్క వేగిపోయినట్టే. కానీ కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేసి మాడిపోతాయి. ముక్క వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. స్టవ్ స్లోలో పెట్టుకొని ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాం. నేను ఇప్పుడే రుబ్బాను. చికెన్ పచ్చడిలోకి నీస్కి ఎక్కువ ఉండాలి అల్లం పేస్ట్. కూరకి వేసినట్టే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. అల్లం పేస్ట్ మొత్తం బాగా వేగాలి. అందులోనే కొంచెం పసుపు, ఎంత వేపుకుంటే అంత నీసు వాసన రాకుండా ఉంటుంది. ఐదు నిమిషాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుందాం. కారం మీరు స్పైసీ ఎంత తింటారో అంత వేసుకోవడమే, ఇందులో ఏం కొలతలు ఉండవు. గరం మసాలా ఇది నేను ఇంట్లో చేసుకుంది. ఉప్పు నన్నేసి చూడు అంటది కదా, ఉప్పు వేయకపోతే టేస్టీ ఉండదు. ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. నేను వేసుకున్న ఉప్పు, కారం నాకు సరిపోయింది. మీకు ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేసుకోండి. ఇది క్వాంటిటీ ఏమీ ఉండదు, ఎంతైనా చేసుకోవచ్చు మనం ఇదేలాగా. అల్లం పేస్టు, కారం అయ్యి పెంచుకుంటే సరిపోద్ది. ఒక 5 నిమిషాలు ఇలా యాగినిచ్చి ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత డబ్బాలోకి తీసుకుందాం.
ఇందులో నిమ్మకాయ ఏమీ పిండక్కర్లేదు, సరిపోద్ది. అని చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోండి డబ్బాలోకి. నేను చల్లారిన తర్వాత చూపిస్తాను. చల్లారిపోయింది బోటి పచ్చడి. ఇందులో మనం ఏ నిమ్మకాయ అయినా పిండుకోకర్లేదు, నిమ్మకాయ ఏం పిండక్కర్లేదు మనం. ఇప్పుడు దీన్ని మనం ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకుందాం. చాలా బాగుంటుంది, మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. డబ్బాలోకి తీసేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన బోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.